హాయ్ ఫ్రెండ్స్, ఇవి హార్డీ వాటర్ లిల్లీ రైజమ్స్. లాస్ట్ ఇయర్ ప్లాంట్ పెట్టాను. దానికి నాకు కనీసం 5 ప్లాంట్లు రెడీ అయ్యాయి. ఆల్రెడీ నేను 2 ప్లాంట్స్ నేను రీపాట్ చేశాను. ఇప్పుడు ఇదొక ప్లాంట్ చూడండి, రైజోమ్ ఎంత బాగుందో, చిన్నది, చాలా హెల్దీ రైజోమ్ ఇది. నెక్స్ట్ దీనికి ఒకటి టచ్, ఇదొకటి హెల్దీ రైజోమే. ఇది కూడా తీసేయచ్చు, వేరు చేయొచ్చు, కానీ నేను వేరు చేయను. నెక్స్ట్ ఇదొక రైజోమ్ అవుతుంది, ఇది కూడా స్ప్రౌట్లు అవుతున్నాయి. నెక్స్ట్ ఇదంతా చూడండి, అంతా స్ప్రౌట్సే. ఈ రైజోమ్ పెద్ద రైజోమ్కి పక్కన చిన్న చిన్నవి ఉన్నాయి. ఎంత వేర్లు ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను ఎక్కువగా నాకు పాట్స్ లేవు, అందుకే 2 ఇప్పుడు ఒక దాంట్లోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను. రీపాట్ చేస్తున్నాను. ఫస్ట్ దీనిలోని కొద్దిగా నేను అడిగిన మట్టి వేస్తాను. మట్టి వేసి దీనిలో వర్మీ కంపోస్ట్ వేస్తున్నాను. వర్మీ కంపోస్ట్ కొద్దిగా డిఏపి వేస్తున్నాను. ఈ 2 మంచిది వీటికి. తీసేస్తాను, ఇంత డిఏపి వేయకూడదు. తీసాను. కొద్దిగా డిఏపి అయిపోయిన తర్వాత వేస్తే ఇంత కొద్దిగా నా దగ్గర సీవీడ్ ఉంది, అది కూడా కొద్దిగా వేస్తాను, ఎక్కువ వేయను. చిన్న ఎన్పికే వేసాను. మళ్ళీ కొద్ది వర్మి కంపోస్ట్ వేసి అంతా మిక్స్ చేసేస్తాను మొత్తం అంతాను. దీనిపైన మట్టి వేస్తాను, మట్టి కూడా వేస్తాం. బోన్ మీల్ కూడా వేయాలి. బోన్ మీలు, డిఏపి, వర్మీ కంపోస్టు, ఈ 3 కంపల్సరీగా వేస్తే మొక్క చాలా హెల్తీగా ఎదుగుతుంది. ఫ్లవర్స్ బాగా వస్తాయి మనకి. పెట్టేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రైజోమ్ నేను ఇటు పెడతాను. ఇది ఎదిగిన ప్లాంట్ కదా, ఈ వేర్లు ఉన్నవి కిందకు వచ్చి ఈ ఆకులు ఉన్నవి పైకి రావాలి. ఇది నేను ఒక కార్నర్ వైపు పెడతాను. కార్నర్ వైపుకి, ఈ కార్నర్ వైపు చిన్న గ్యాప్ ఇచ్చి కార్నర్ వైపు పెట్టాలి. అప్పుడు రైజోము మరీ ఎదిగిపోకుండా ఉంటుంది. ఫ్లవర్స్ బాగా వస్తాయి మనకి. ఆకులు పైకి వచ్చాయి చూడండి. ఇది కప్పేస్తాను. ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇది ఈ రైజోము నేను ఇటువైపు పెడతాను. ఇటు వేర్లన్నీ ఇటు కిందకు పెట్టేస్తాను. కొద్దిగా గ్యాప్లో పెట్టాను. దీని మీద మట్టి కప్పేయడమే. ఆకులు పైకి ఉంచాను, దీని మీద మట్టి కప్పేయడమే. వాటర్లో పెట్టిన తర్వాత పైకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ ఆకులు పైకి వచ్చాయి కదా. ఈ వాటర్లో పెట్టేయటమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.